నాకు ఓకే. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నేను కృష్ణప్రియ. ఇంకా ఈ రోజు ఈ వీడియో ఏంటంటే, మా సంస్కృతి క్యాంప్కి అయితే వెళ్తుంది. స్కూల్లో క్యాంప్ పెట్టారు. సో దానికి ప్రిపరేషన్స్ నుంచి తన్ని క్యాంప్ స్కూల్ నుంచి తీసుకొని ఇంటికి వచ్చే వరకు ఈ వీడియో అయితే. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీళ్ళ స్కూల్లో ఏమైనా ఇలాంటివి జరుగుతున్నాయి పెడుతున్నాము అని అంటే చాలా ముందే చెప్తారనమాట. ఇప్పుడు ఈ క్యాంప్ సంగతి కూడా మాకు 2 months బ్యాకే చెప్పారు. అప్పుడు కూడా అసలు పంపించాలా లేదా అని నేనైతే తెగ ఆలోచించేశాను. మా హస్బెండ్ ఏమో లేదు పంపిద్దాం, ఒక్క రోజే కదా, ఒక్క నైట్ స్కూల్లో స్టే చేయటం పర్వాలేదు, జాగ్రత్తగానే చూసుకుంటారని ఫామ్ అయితే ఫిల్ చేశారు. ఆల్ డన్. అండ్ ఈ క్యాంప్కి సంబంధించి ఏమేం కావాలి, పిల్లలు తినడానికి ఏమి ఉండాలి, నైట్ పడుకోవడానికి ఏం కావాలి, అలాగే బట్టలు కూడా ఏమేం పట్టాలి అన్నదైతే మాకు క్లియర్గా లిస్ట్ అయితే పంపించారు. ఆఖరికి వాళ్ళు బాత్ చేసేటప్పుడు బాత్రూంలో వేసుకోవడానికి స్లిప్పర్స్తో సహా తెచ్చుకోమన్నారనమాట. అంత క్లియర్గా అయితే ఏమేం కావాలన్నదైతే లిస్ట్ పంపించారు. బాయ్ బాయ్. అండ్ క్యాంప్కి కావాల్సిన టెంట్ అంట, స్లీపింగ్ బ్యాగ్ ఇవన్నీ చెప్పారు. మా దగ్గర ఇంకా స్లీపింగ్ బ్యాగ్ అయితే అవైలబుల్గా లేదు. టెంట్ మాత్రం తీసుకెళ్ళింది పాప. వీటిని తీసుకెళ్ళటానికి కూడా కొంచెం కష్టమే కదా, అన్నీ ఒకేసారి తీసుకెళ్ళాలంటే అవ్వదు. సో 2 daysగా మొత్తం అన్నీ పంపించాము. ఒకరోజేమో టెంట్ ఇచ్చి పంపించాము, ఇంకొక రోజు తన బ్యాగ్ పంపించాము, ఇంకొక రోజు తినడానికి స్నాక్స్ అవి అన్నీ ఇంకొక రోజు పంపించామన్నమాట. అట్లా 3 daysగా డివైడ్ చేసాము. ఇది మా సంస్కృతి ఆ రోజు క్యాంప్కి వెళ్ళిన రోజు. సో ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత ఇదిగో మా పెద్దాడు చూసారా, చక్కగా తనంతట తనే ఆమ్లెట్ వేసేసుకుంటుంది, అన్ని పనులు చేస్తుంది. మంచిగా బియ్యం కడిగి పెట్టమ్మా అంటే పెడుతుంది, వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తుంది, ఇలాంటి చిన్న చిన్న దోశలు వేస్తుంది, చపాతీ నేను పిండి కలపమంటే పిండి కలుపుతుంది, నేను పిండి కలిపిన తర్వాత చేయరా అంటే అవి కూడా చపాతీ కర్రతోటి ఒత్తుతుంది అనమాట. నీట్గా కాల్చమ్మా నేను ఒత్తుతాను అని అంటే చపాతీలు కూడా కాలుస్తుంది. అసలు ఏ పనైనా సరే ఇట్టే అవలీలగా చేసేయగలదనమాట మా పెద్దాడు. చాలా యాక్టివ్గా ఉంటాడు. అండ్ నాతో టైం స్పెండ్ చేయడం అంటే తనకి ఎంత ఇష్టమో, అందుకే నాకు అన్ని రకాలుగా సాయపడతాడనమాట. అమ్మ నీతో పాటు నేను చేస్తానని అయితే అంటది, ఎందుకంటే నా పక్కన నుంచొని నాతో కబుర్లు చెప్పుకోవచ్చు కదా. సో తనకి నాతో స్పెండ్ చేసే టైం చాలా ఇష్టం. ఆ రోజు ఈవినింగ్ తినేసిన తర్వాత ఇదిగో పిల్లలు, నేను, మా హస్బెండ్, మేము 4 అయితే కిందకి వెళ్ళాము. మా కిట్టుకి ఏంటంటే మా కిట్టుతో పాటు సైకిల్ తీసుకొని కిందకి వెళ్తే వాడికి ఎలా ఇష్టం అంటే బుడ్డాడు సైకిల్ తొక్కుతూ ఉండాలి, నేనేమో వాడి పక్కన పరిగెడతా ఉండాలన్నమాట. ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3 రకాల రుచులు ఉంటాయి కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా నేను టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి నచ్చుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిందల్లా మనకి ఓపిక కావాలి. ఓపిక, ఓర్పు, వాళ్ళతోటి ఆడుకునే గుణం. అంటే మనం కూడా వాళ్ళతో పాటు చిన్నపిల్లలం అయిపోవాలన్నమాట. అలాంటప్పుడు పిల్లలు మనతోటి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మన ప్రజెన్స్ని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే నేను చాలా వరకు ఇలాగే ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ నాకు కూడా అలా ఉండటమే ఇష్టం. ఎప్పుడైనా ఇన్ కేస్ అది సహజం కదా, పిల్లలు మారం చేసినా, కొంచెం గొడవ చేసినా కసురుతాము, కాస్త కొంచెం కోపడటం అదంతా సహజమే. ఇంకా సంస్కృతి క్యాంప్ సంగతికి వస్తే ఫ్రైడే వెళ్ళింది తను. సో ఫ్రైడే మార్నింగ్ అనమాట, యాజ్ యూజువల్ స్కూల్కి ఎట్లా అయితే వెళ్తారో రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. స్కూల్ దగ్గర నుంచి బూసాన్కి అయితే తీసుకెళ్లారనమాట. బూసాన్లో సీ అక్వేరియం ఉంది మనకి. అండ్ స్కూల్ నుంచి ఒక ఫామ్ వస్తుంది కదా, ఆ ఫామ్లో టైంతో సహా మనకైతే క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ నుంచి పలానా ఇదైతే ఇంత టైం అయితే జర్నీ పడుతుంది, అక్కడ ఇంతసేపు ఉంటాము, మళ్ళీ ఈవినింగ్ ఈ టైంకి అంటే ఆఫ్టర్నూన్ లంచ్ ఈ టైంకి చేస్తాము, ఈవినింగ్ ఈ టైంకి బయలుదేరుతాము, మళ్ళీ దాని తర్వాత స్కూల్కి ఈ టైంకి వచ్చేస్తాం. ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేస్తారు. అలాగే అదే ఫాలో అవుతారనమాట. అండ్ అసలు ఫస్ట్ ఈ క్యాంపు మోటివ్ ఏంటంటే
పిల్లలు వాళ్ళంతట వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతున్నారా? రిమైండ్ ఏమీ చేయకుండా అంటే వాళ్ళు తీసిన వస్తువులు ప్రతిదీ వాళ్ళకి వాళ్ళు గుర్తు పెట్టుకొని లోపల పెట్టుకోగలుగుతున్నారా లేదా? అసలు ఎలా ఉంటున్నారు? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? అండ్ పిల్లల యాటిట్యూడ్ ఎలా ఉంది అన్నదైతే వాళ్ళు బాగా అబ్జర్వ్ చేశారనమాట. నేను కూడా ఫస్ట్ భయపడిపోయానమాట. ఇదే ఫస్ట్ టైం తనని పంపించడం. ఇప్పటి వరకు ఎప్పుడు మమ్మల్ని వదిలి లేదు. సో ఫస్ట్ టైము అది కూడా స్కూల్లో ఈ క్యాంపు ఇట్లా ఉండటం అయితే తను మొదటిసారి. కానీ చాలా చక్కగా మేనేజ్ చేసుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకొక యాక్టివిటీ కూడా జరిగింది. అది కుకింగ్ యాక్టివిటీ అనమాట. సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఎవరికి వాళ్ళు రెడీ చేసుకోవటం. ఎవరి బ్రేక్ఫాస్ట్ వాళ్ళు అది కూడా చక్కగా చేసుకుందంట. పక్కన నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ అవి చెప్తా ఉంటారు, వీళ్ళు చేసుకోవటం అనమాట. అసలు సూపర్ ఎక్సైట్ అయిపోయింది యాక్చువల్గా. తన క్యాంపు మేము ఫామ్లో సైన్ చేసిన దగ్గర నుంచి క్యాంపు ఎప్పుడు వస్తుంది అని బాగా ఈగర్గా వెయిట్ చేసింది. అంతే హ్యాపీగా అంతే థ్రిల్గా తనైతే వెళ్ళొచ్చింది. దీనికైతే మాకు 80,000 వాన్స్ కట్టించుకున్నారు. మన కరెన్సీలో చెప్పాలంటే ఒక 5,000 రూపీస్ అనమాట. ఇవి కాక మళ్ళీ సీ ఎక్వేరియంకి వెళ్తారు కదా, ఇన్ కేస్ మనం ఏమన్నా మనీ ఇచ్చి పంపించాలంటే అప్పుడు మనీ ఇచ్చి పంపించవచ్చు, ఫోన్ ఇవ్వాలంటే ఫోన్ ఇచ్చి పంపించవచ్చు. కాకపోతే ఇవి టీచర్స్ ఏమీ మేనేజ్ చేయరు, మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని, అంతే. అది కూడా చాలా క్లియర్గా రాసి పంపిస్తారు. మీరేం పంపించాలనుకున్నా మాదైతే బాధ్యత కాదు, పిల్లలదే బాధ్యత. వాళ్ళకి చెప్పి పంపించుకుంటే పంపించుకోండి, మాకైతే ఏం సంబంధం లేదు అన్నట్టుగా చెప్తారనమాట. కానీ మేమైతే ఏం ఫోన్ ఇచ్చి పంపించలేదు. ఇలాంటి క్యాంప్స్ జరిగేవి మన ఇండియాలో అయితే ఇంకా రాలేదు కదా, ఏమో మరి నాకు తెలిసినంత వరకు అయితే రాలేదు అనుకుంటున్నాను. ఇలాంటివి కండక్ట్ చేయాలంటే అది అసలు ఫుల్ సెక్యూరిటీ, ఫుల్ రూల్స్, ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. అటు పేరెంట్స్ ఫాలో అవ్వాలి అండ్ పిల్లలు కూడా అలాగే ఉండాలి. అండ్ స్కూల్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే పిల్లల్ని మనం ఒకరోజు అక్కడ ఉంచుతున్నాము అని పేరెంట్స్ నమ్మకం కుదరాలి అంటే అది చాలా కష్టం. స్కూల్ తరపు నుంచి ఆ నమ్మకం అయితే రావాలి పేరెంట్స్కి. నిజంగా ఆ రోజు చాలా చక్కగా చూసుకున్నారు. మేము ధైర్యం చేసి పంపించినందుకు వర్త్ అనిపించింది. అండ్ వాళ్ళ క్లాస్లో అందరూ వచ్చారు, ప్రతి ఒక్కళ్ళు వచ్చారనమాట, ఎవ్వరూ మిస్ అవ్వలేదు మేము రాము అని. సో అది కూడా ఒక రీజన్ అనమాట. మేము ఒక్కళ్ళమే ఎందుకు డ్రాప్ అవ్వటం, ఓకే పంపించి చూద్దాం అన్నట్టుగా ధైర్యం చేసి పంపించాము. ఇంకా సీ లైఫ్ ఎక్వేరియం దగ్గర నేను కొన్నాను. ఒక ప్యాకెట్లో 3 ఇలాంటి, ఈవెన్ ఒకటి పెద్దది రెయిన్బో కలర్, చాలా స్క్విషీగా ఉంది. నువ్వు తీసుకున్నావు అది? మర్చిపోయాను ఫస్ట్లీ. అన్ని లోపల పెట్టుకున్నావా లేదా? షూరా? ఇదిగో అక్వేరియంకి వెళ్ళి ఇవైతే తెచ్చుకుంది. ఒక ప్యాకెట్లో 3 ఉన్నాయి. తనకి, వాళ్ళ అక్కకి, వాళ్ళ తమ్ముడికంట. వాళ్ళ సంగతి కూడా ఆలోచించి 3 అయితే తీసుకొచ్చింది. అసలు ఆ రోజు క్లైమేట్ అయితే ఎంత చల్లగా ఉందో, ఫుల్ మబ్బు వాన. ఇదే ఆ రోజంతా ఇలాగే ఉంది క్లైమేట్ ఇలా ఉండేసరికి మేము ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళేసరికి మాకు 1.5 hour అయితే టైం పట్టింది. చాలా ఎక్కువ టైం పట్టింది ఆ రోజు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత, ఇంటికి కూడా రాలేదు, కిందే లోటెమాట్ ఉంది కదా, సో ఆ లోటెమాట్లో టాయ్స్ రస్కి అయితే వెళ్ళాము. ఇప్పుడు ఇది కనిపిస్తుందా ఫోన్ లాగా? అది ఫోన్ కాదు, అది కెమెరా అనమాట. వీడియోసు, ఫొటోసు అండ్ ఒక 10 types ఆఫ్ గేమ్స్ ఇవన్నీ ఉంటాయి. అది వచ్చేసి 67,000 వాన్స్ అయితే ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే ఒక 5,000 రూపీస్ అనమాట. 4,000 రూపీస్ ఉంటుంది. అండ్ దానికి వచ్చేసి 8 GB మెమరీ కార్డు కూడా ఉంది. ఒకటి మన ఫోన్కి దానికి డిఫరెన్స్ ఏంటంటే సిమ్ స్లాట్ లేదు. అండ్ ఆ రోజు లొట్టెమాట అంతా ఫ్రూట్స్ తోటి కళకళలాడిపోయింది. ఎన్ని రకాల ఫ్రూట్స్ కుప్పలుగా పోసేసి ఉన్నాయి. దానికి తగ్గట్టుగా జనాలు కూడా అలాగే ఉన్నారు. సో ఇదిగో క్యాంపు సంగతి అయితే ఇది. మీకు ఎలా అనిపించింది? బాగుందా? అండ్ ఇంకా ఎలా ఉంటే బాగుండేది అది కూడా నాకు కింద కమెంట్ చేయండి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. Bye bye.